హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీయాను. సో ఈ రోజుల్లో చాలా మందికి మోకాళ్ళ నొప్పులు అలాగే వీక్నెస్గా అనిపించడం, మెడ నొప్పి, బాడీ పెయిన్స్ ఇలాంటి జనరలైజ్డ్ వీక్నెస్తో చాలామంది బాధపడుతున్నారు. దీనికి కారణాలు ఏంటి? మన ఫుడ్ హ్యాబిట్స్లో ఏమైనా చేంజెసా, లేకపోతే మనం ఏమైనా మెడిసిన్స్ వాడాలా, లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలా, ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి కదా. సో ఈ డౌట్స్ అని క్లియర్ చేయడానికి ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ మల్లక్పేట నుంచి. సో సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్, ఆల్ గుడ్. సో ఏంటి సార్, మీ దగ్గరికి వస్తూ ఉంటారా ఇలాంటి కంప్లైంట్స్ తోటి పేషెంట్స్? బాడీ Yes. వీక్గా అనిపిస్తుంది, మెడ నొప్పి, నడుము నొప్పి, ఏం చేయాలి? ఒక టాబ్లెట్ పెయిన్ కిల్లర్ మాత్రం డెఫినెట్గా యూస్ చేస్తారు వాళ్ళు. ఇన్ ఆర్డర్ టు యూస్ పెయిన్ కిల్లర్, అది కాకుండా ఏం చేయొచ్చు? లైఫ్ స్టైల్ ఎలా మోడిఫై చేసుకోవాలి? చాలా మందికి దే డోంట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ సన్లైట్. ప్రీవియస్గా మన జనరేషన్లో చూసినప్పుడు అయితే మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళటం కానీ బయట ఆడుకునేటప్పుడు దేర్ వాస్ సమ్ టైమ్ వేర్ వీ యూస్ టు గెట్ ఎక్స్పోజ్ టు సన్. కానీ ఇప్పుడు జనరేషన్ పిల్లల్ని చూస్తే లేదంటే అడల్ట్స్ని చూస్తే దేర్ ఈస్ నో సన్లైట్ ఎక్స్పోజర్. సో సన్లైట్ ఎక్స్పోజర్ లేనప్పుడు ఏమవుతుందంటే వైటమిన్ డి సింథసిస్ అనేది బాడీలో కంప్లీట్గా తగ్గిపోతుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వైటమిన్ డి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కాల్షియం అబ్జార్ప్షన్. అంటే మీరు అనొచ్చు, నేను పాలు తాగుతున్నాను, పన్నీర్ తింటున్నాను, లేదంటే కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటున్నాను, బట్ స్టిల్ నాకు బోన్స్ ఎందుకు వీక్ ఉన్నాయంటే వెన్ దెర్ ఈస్ నో సఫిషియంట్ వైటమిన్ డి ఇన్ ద బాడీ, మీరు ఎన్ని కేజెస్ ఆఫ్ కాల్షియం తీసుకున్నా కూడా బాడీ అబ్జార్ప్షన్ అనేది జరగదు. సో మనకి వైటమిన్ డి సింప్లెస్ట్ సోర్స్ ఇస్ ఎక్స్పోజర్ టు సన్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ క్విక్ సోర్స్. అంటే మీరు వైటమిన్ డి సప్లిమెంట్స్ ఓరల్గా తీసుకున్నా కూడా దానికన్నా కూడా మనకి న్యాచురల్గా దొరికే సన్లైట్తో తయారయ్యే వైటమిన్ డి బయో అవైలబిలిటీనే ఎక్కువ ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంకా దెర్ ఆర్ సో మెనీ నోషన్స్. నా దగ్గర చాలా మంది పేషెంట్స్ వచ్చి, సార్ మేము పొద్దున యోగా 7 o'clockకి చేస్తాం, 7 to 8 or 1 hour సన్కి ఎక్స్పోజ్ అవుతాం, బట్ యాజ్ పర్ ద లేటెస్ట్ స్టడీస్ ద రైట్ టైం ఫర్ గెటింగ్ ఎక్స్పోజ్డ్ అండర్ సన్ ఇస్ బిట్వీన్ 11 AM to 3 PM. సో 11 AM నుంచి 3 PMలో అట్లీస్ట్ 20 to 25 minutes ఆఫ్ సన్లైట్ ఎక్స్పోజర్. అంటే ప్రాపర్గా మన అండర్స్టాండింగ్ ఏంటంటే మనము నిల్చున్నప్పుడు మన షాడో అనేది మన కాళ్ళ మీద ఉండాలి. మనం నార్మల్గా నడిచినప్పుడు మన షాడో ఐదర్ మన ముందన్న అవపడుతుంది లేదంటే షాడో వెనకన్నా అవపడుతుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ ప్రకారం ఏంటంటే రైట్ టైం టు గెట్ సన్ ఎక్స్పోజర్ ఇస్ బిట్వీన్ 11 to 3. మీకు ఇంకా లేమ్యాన్ లాంగ్వేజ్లో ఏంటంటే ఎప్పుడైతే మనం నిల్చుంటే మన బాడీ షాడో మన కాళ్ళ దగ్గర పడుతుందో దట్ ఈస్ ద రైట్ టైమ్ ఆఫ్ గెటింగ్ చాలా మంది ఎక్స్పోజ్డ్. ఏమనుకుంటారంటే ఈవినింగ్ టైంలో సన్సెట్ టైంలో కూడా ఎక్స్పోజ్ అవ్వచ్చు, మార్నింగ్ వాక్ వెళ్ళి సన్ ఎక్స్పోజ్ అవుతున్నాం కదా అని సాటిస్ఫై అవుతారు. బట్ రీసెంట్ అప్డేట్ అయితే 11 to 3. దట్ ఈస్ దెర్ ఇస్ అ స్పెక్ట్రమ్ ఆఫ్ సన్లైట్ వేర్ ఆ స్పెక్ట్రమ్లో ఉంటేనే ఆ రేస్ తోటే మనకి వైటమిన్ డి సింథసిస్ అనేది జరుగుతుంది. ఓకే. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో కమింగ్ టు లైఫ్ స్టైల్ సార్, మన ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? యా, ఫుడ్ స్టైల్ ఇప్పుడు మీరు చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ టేకింగ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం అనుకోండి. అంటే ఇప్పుడు ఎవ్రీ వన్ ఈజ్ ఆల్, ఇదివరకు మన జనరేషన్లో సమ్వన్ యూస్ టు బీ అట్ హోమ్, ఎవరైతే మనకు కుక్ చేసి అని చేసేవారు. కానీ బికాస్ ఆఫ్ లేటెస్ట్ ఏంటంటే ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్, దే ఆర్ నాట్ ఫైండింగ్ టైమ్ టు కుక్. ఎవరు వంట ఉండే పరిస్థితి లేదు కాబట్టి వీఆర్ మోర్ డిపెండ్ అపాన్ ద రెడీమేడ్ ఫుడ్స్, అంటే మోర్ ఆఫ్ ఎ ప్రాసెస్డ్ ఫుడ్స్. సో ప్రాసెస్డ్ ఫుడ్లో ఏంటంటే మనకు కావాల్సిన మినరల్స్ అయితేంది, వైటమిన్స్ అయితేంది, పౌష్టిక గుణాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో మనం వీలైనంత వరకు వీల్ హ్యావ్ టు అవాయిడ్ దమ్. దాని బదులు మనం రా ఫుడ్ పైన ఎక్కువ డిపెండ్ అవ్వాలి. ఎనీథింగ్ విచ్ ఇస్ రా ఇస్ ఫ్రెష్. అంటే ఇప్పుడు మనం రెడీ టు ఈట్, అంటే ఇప్పుడు రెడీ టు ఈట్ అంటే ప్లాంట్ నుంచి తీసుకునే ఫ్రూట్స్ అయితే ఏంటి, వెజిటేబుల్స్ అయితే ఏంటి, దోస్ ఆర్ రిచ్ ఇన్ ఆల్ ద న్యూట్రియంట్స్ అండ్ ఆల్ ద వైటమిన్స్ అండ్ ఆల్ ద మినరల్స్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ డైలీ నీడ్. బట్ మనం చూసినట్టయితే వీఆర్ మోర్ డిపెండ్ అపాన్ ద జంక్ ఫుడ్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్. అంటే పిజ్జాస్ అయితే ఏంటి, బర్గర్స్ అయితే ఏంటి, శాండ్విచెస్ అయితే ఏంటి, బ్రెడ్ జామ్ అయితే ఏంటి, తర్వాత వాట్ నాట్. సో ఇవన్నీ మనము అవాయిడ్ చేయాలి. తర్వాత ప్రీవియస్ మనకి నేచర్ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే మిల్లెట్స్. మిల్లెట్స్ ఆర్ వెరీ రిచ్ ఇన్ కాల్షియం, వెరీ రిచ్ ఇన్ ఐరన్, వెరీ రిచ్ ఇన్ ఫాస్ఫరస్, వెరీ రిచ్ ఇన్ ఆల్ ద మైనర్ ట్రేస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ బోన్స్ అండ్ మజిల్స్. సో బోన్స్ గట్టిగా ఉండడానికి, మజిల్స్లో పటుత్వం ఉండడానికి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం మిల్లెట్స్ అంటే ఐ మీన్ టు సే రాగులు కానీ, జొన్నలు గాను, సజ్జలు కానీ, ఇవన్నీ కూడా మనము మన మీల్లో కంప్లీట్గా ఒక పోర్షన్ ఉండేటట్టు చూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ అలాంగ్ విత్ దిస్ ఈవెన్ డ్రై ఫ్రూట్స్ వర్క్స్ వండర్. మనకు వచ్చే డ్రై ఫ్రూట్స్ అయితే ఉండు, దోస్ ఆర్ రిచ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ విత్ మినరల్స్. సో మీరు అన్నట్టు ఇందాక చాలామంది ఇవాళ రేపు టైర్డ్గా ఉంటున్నాము, వీక్గా ఉంటున్నాము, అలసటగా ఉంటుంది, నిద్రపోవాలనిపిస్తుంది అనేది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ద ఎసెన్షియల్ మినరల్స్ అనమాట. ఇంకోటి ఇప్పుడు వైటమిన్ డి ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ ఇట్ హ్యాస్ ఎ
రోల్ టు ప్లే ఇన్ యువర్ సైకలాజికల్ ఇది కూడా. ఇప్పుడు చాలామంది ఇప్పుడు వైటమిన్ డి ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ సైకలాజికల్ ఫంక్షన్. అంటే చాలా మందికి తెలియని ఇప్పుడు ఎలా సార్ అది? వైటమిన్ డి తక్కువ వాళ్ళలో ఇన్సిడెన్స్ ఆఫ్ డిప్రెషన్ ఇస్ మోర్. వైటమిన్ డి తక్కువ వాళ్ళలో ఇన్సిడెన్స్ ఆఫ్ డిప్రెషన్ ఇస్ మోర్. ఓకే. So now they say vitamin D also is an important role in psychological things of persons. వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. Thank you. అసలు ఈ రోజుల్లో చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యే ఇలాంటి పెయిన్స్కి చెక్ పెట్టాలంటే వైటమిన్ డి ఇంపార్టెన్స్ ఏంటి, సో ఫుడ్ హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ని పూర్తిగా ఎలా మార్చుకోవాలని చాలా క్లియర్గా చెప్పినాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. Namaste.